అండి అందరికీ. మీలో ఎంతమందికి కొబ్బరన్నం అంటే ఇష్టం? చాలా బాగుంటుంది కదా. అయితే కొబ్బరన్నం చాలామంది రకరకాల స్టైల్స్లో తయారు చేసుకుంటారు. మా మమ్మీ ఈజీ అండ్ సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఈ కొబ్బరన్నాన్ని అయితే తయారు చేసింది. ఫస్ట్ కొంచెం ప్రాసెస్ అయితే నేను చెప్తాను, తర్వాత ప్రాసెస్ మొత్తం మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయితే దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని స్ట్రైనర్లో వేసి వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకుంటే ఏంటంటే దానిలో ఉన్న ఆ కొబ్బరి పాలు మొత్తం కిందకి దిగుతాయి. సో ఇలా మనం కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. కొబ్బరిని వండుకోవటానికి పాలు తీసుకుందాం. కొబ్బరి మిక్స్ పెట్టి ఇగో గ్లాస్తో కొలుసుకుందాం. కొబ్బరిపాలు 1 2 3 4 5 6 అంటే 6 గ్లాసులు కొబ్బరిపాలు అయితే 3 గ్లాసులు బియ్యం సరిపోతాయి. దీనిలోకి ఇలా తలగొట్టాలి. ఒకటి మూడు 6 గ్లాసుల పాలకి 3 గ్లాసులు బియ్యం. ఇది కొద్దిగా కడిగేసి బియ్యం కడిగి కొద్దిసేపు నానబెట్టాలి. ఇది కడిగేసి మిగతా తయారు చేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ముందే లైట్గా ఒక్క చిటికెడంతా జస్ట్ కొద్దిగా వేసి అయినట్టు జస్ట్ అంత పసుపు కలర్ కోసం. పదార్థాలు నెయ్యి, చెక్క, లవంగ, యాలక్కాయ, అల్లం పేస్ట్, తర్వాత కొత్తిమీర, కొంచెం నూనె. ఎందుకంటే ఇది నెయ్యి మరి ఎగుటు రాకుండా ఉండటానికి నూనె కూడా కొంచెం పోసుకుంటే బాగుంటుంది. గిన్నె పెట్టిన చూపించారు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఈ తడంతా పోయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా వేసుకోవాలి లైట్గా. కాగిన తర్వాత చెక్క, లవంగ, యాలక్కాయ వేసుకోవాలి. అల్లం పేస్ట్, ఇలా అయిన తర్వాత ఇంకేం లేదు, పాలు పోసేసుకోవటం ఎసర్లో అంతే. ముందుగా దీన్ని కొలిసి పెట్టుకున్నాం కదా,
ఇంక ఈ తెరిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవటమే, ఏం లేదు. లాస్ట్కి ఇది బాగా తెరిలిన తర్వాత, ఎందుకంటే ముందే ఉప్పును పసుపు వేసేసుకున్నాం కదా, ఉప్పు టేస్ట్ చూసుకోవచ్చు. జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉంటే మాత్రం కొంచెం నెయ్యిలో వేపుకొని పక్క పెట్టుకొని అవి అన్నం ఉడికేసిన తర్వాత పైన వేసుకోవాలి. ఇందులో ఇదిగో ఇట్లా నీళ్ళు తెరులుతున్నాయి. తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదో. కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఉంది. మనం టేస్ట్ సరిపడా, మరీ ఎక్కువ అయితే మళ్ళీ కూరలో కూడా ఉప్పు ఉంటుంది కదా, కొంచెమే వేయాలి. అడిగే పెట్టుకున్న బియ్యం ఇందులో తెరలేటప్పుడు వేసేయడం. నీళ్ళు రానియకుండా, ఎందుకంటే ఈ నీళ్ళే సరిపోతాయి మనకి ఎక్కువ. బియ్యం వేసుకున్నాం కదా, కొంచెం అట్లా తిప్పుకోవాలి మొత్తం కలిసేలాగా. ఒకసారి తిప్పుకుందాం ఎంత వచ్చింది, ఎందుకంటే మళ్ళీ అడుగు అంటకుండా. కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాసేపు సిమ్లో ఉడుకుతూ ఉంటాం. చూసుకున్నాము అన్నం వెళ్ళకుండా. కొద్దిసేపు అంటే కొంచెం ఇంకా కొంచెం నీళ్ళు ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంటుంది చాలు. చూడండి ఎలాగా. అన్నం అయిపోయింది, చక్కగా ఉడికింది. అయిపోయింది. ఇందులోకి నాటుకోడి చికెన్, నాటుకోడి బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్. కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు చాలామంది, కానీ ఎంత ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా. నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.